అది విజయనగర సామ్రాజ్యం. ఒకప్పుడు ఆ రాజ్యంలో ఎలుకల సమస్య వచ్చింది. ఎలుకలు ఎక్కడ చూసినా కనిపిస్తూ, ధాన్యాన్ని నాశనం చేస్తూ, పుస్తకాలు మరియు ముఖ్యమైన పత్రాలను కొరుక్కుంటూ, చెక్క అల్మారీల్లో రంధ్రాలు చేసి గ్రామస్తుల్ని చాలా ఇబ్బంది పెట్టేవి. ఈ సమస్యకు పరిష్కారం కోసం గ్రామ పెద్ద రాజు శ్రీకృష్ణదేవరాయల వద్దకు వెళ్ళి సహాయం కోరాడు. రాజు తన మంత్రులతో చర్చింపగా ఒక మంత్రి ప్రతి ఇంటికి ఒక పిల్లిని ఇచ్చి ఎలుకలను పట్టించాలని సూచించాడు. మరో మంత్రి పేదవారు పిల్లులను ఎలా పోషిస్తారు అని ప్రశ్నించాడు. అప్పుడు రాజు ఒక కొత్త నిర్ణయం తీసుకున్నాడు. ప్రతి ఇంటికి ఒక పిల్లితో పాటు ఒక ఆవును కూడా ఇవ్వాలని ఆదేశించాడు. ఆవు పాలను తాగి పిల్లులు బలంగా, ఆరోగ్యంగా ఉండాలని భావించాడు. గ్రామస్తులు చాలా సంతోషపడ్డారు. వారు ప్రతిరోజు పిల్లులకు పాలను ఎక్కువగా ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ పాలు ఎప్పుడూ లభించడం వల్ల పిల్లులు బద్ధకంగా మారాయి. అవి ఎలుకలను పట్టుకోవడం పూర్తిగా మానేశాయి. దీంతో ఎలుకల సమస్య అలాగే కొనసాగింది. రాజ్యసభలో అత్యంత తెలివైన వాడు తెనాలి రాముడు ఈ ఆలోచనలో లోపాన్ని గుర్తించాడు. పిల్లులకు ఎప్పుడూ తిండి అందితే అవి వేటాడే స్వభావాన్ని కోల్పోతాయని అర్థం చేసుకున్నాడు. ఒకరోజు తెనాలి రాముడు పాలను బాగా మరిగించి చాలా వేడిగా ఒక పాత్రలో పోశాడు. ఆకలిగా ఉన్న పిల్లి వెంటనే పాలను తాగడానికి వచ్చి నాలుక కాల్చుకుంది. నొప్పితో అరుస్తూ అక్కడి నుండి పారిపోయింది. తెనాలి ఇదే విధానాన్ని కొన్ని రోజులు కొనసాగించాడు. దీంతో పిల్లి పాలను తాగాలంటేనే భయపడేది. ఇక పిల్లి ఆకలి వల్ల అది ఎలుకలను వేటాడడం ప్రారంభించింది. కొద్ది రోజుల్లోనే తెనాలి ఇంట్లో ఉన్న ఎలుకలన్నీ పూర్తిగా తగ్గిపోయాయి. తెనాలి మాత్రం ఆవు పాలను ఆనందంగా తాగేవాడు. కొంతకాలం తరువాత రాజు తన ఆలోచన ఎంతవరకు ఫలించిందో తెలుసుకోవాలని అనుకున్నాడు. అందరినీ తమ పిల్లులతో రాజభవనానికి రమ్మని ఆదేశించాడు. అందరూ తమ పిల్లులను రాజభవనానికి తీసుకువచ్చారు. అందరి పిల్లులు బొద్దుగా, ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఎలుకల సమస్య మాత్రం అలాగే ఉంది. అప్పుడు రాజు తెనాలి రాముడి పిల్లిని గమనించాడు. అది సన్నగా, చురుగ్గా ఉంది. రాజు కోపంతో, నీ పిల్లిని సరిగ్గా పోషించలేదు అని తెనాలిని మందలించాడు. అతన్ని జైల్లో పెట్టమని కూడా హెచ్చరించాడు. అప్పుడు తెనాలి, పిల్లి పాలు తాగడం లేదు ప్రభు, పాలంటేనే భయపడిపోతుంది అని చెప్పాడు. అప్పుడు రాజు ఒక గిన్నె పాలను తీసుకురమ్మని చెప్పాడు. పాలను చూసిన వెంటనే అతని పిల్లి భయంతో పారిపోయింది. ఇది చూసి రాజు ఆశ్చర్యపోయాడు. సందేహంతో రాజు పిల్లిని పరీక్షించాడు. పిల్లి నోటు చుట్టూ కాలిపోయి ఉంది. రాజు నిజం తెలుసుకుని మరింత కోపంతో, నువ్వు చేసిన పనేమిటి అని అడిగాడు. అప్పుడు తెనాలి రాముడు ఇలా వివరించాడు. మహారాజా, పిల్లులకు చాలా సౌకర్యం కలిగిస్తే అవి తమ పని చెయ్యవు. తిండి సులభంగా లభిస్తే అవి తమ సహజ వేట స్వభావాన్ని కోల్పోతాయి. అందుకనే ఇలా చెయ్యవలసి వచ్చింది అని అన్నాడు. రాజు తన తప్పుని గ్రహించి వెంటనే ఆవులను వెనక్కి తీసుకున్నాడు. పిల్లులు ఆకలితో మళ్లీ ఎలుకలను వేటాడడం ప్రారంభించాయి. కొద్ది వారాల్లోనే విజయనగరంలో ఎలుకల సమస్య పూర్తిగా పోయింది. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణుని తెలివితేటలకు మెచ్చుకున్నారు. అతి సౌకర్యం మన పనితీరును తగ్గిస్తుంది, కష్టం మన సహజ ప్రతిభను బయటకు తీసుకొస్తుంది.